బట్లర్ బాబాయ్, మన సిరాజ్ బాయ్ ఎక్కడ పోయిండు కనిపిస్తలేడు. అసలే ఈ పొద్దు ఆర్సీబీతోని మ్యాచ్ ఉంది, ఇప్పుడు కనిపించకుండా పోయిండు. నేను గదే చూస్తున్నా. ఏడి పోయిండేమో పొద్దున్న కనిపిస్తలేడు. ఇదెక్కడి కథ? ఆర్సీబీతోని మ్యాచ్ అనగానే అలిగిపోయిండు అయింది. ఏ గదేం లేదు, ఆర్సీబీతోని మ్యాచ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుతాండు. ఒక్కొక్కరు అంతు తని ఓ లొల్లి లొల్లి చేసిండు. ఇప్పుడేమో కనిపించకుండా పోయిండు. ఏ డిస్కా ఏ డిస్కాం ఏ డిస్కు డిస్కు డిస్కాం. సిరాజ్ బాయ్, ఏమైంది నీకు? గీడ ఆర్సీబీతోని మ్యాచ్ పెట్టుకుని నువ్వేంది బుడ్డ పిల్లగాల లెక్క తుపాకీలతో ఆడుకుంటున్నావు? పిల్లలాట ఆడుకోనీకి ఏమైనా పిచ్చోన్ లెక్క కనిపిస్తానా? ఆట కాదు, గిడ వేట ఎట్లా షురు చేయాలా అని ప్రాక్టీస్ చేస్తానా. ఈ పొద్దు నేను వేసేది బాల్ కాదు, బుల్లెట్లు. నీ అవ్వ డిఎస్పీ సిరాజ్ అంటారా బాబు. కోహ్లీ అన్న, గీ మ్యాచ్ కి ఏమన్నా ప్లానింగ్ లాంటిది చేద్దామా వద్దా? తమ్ముడు, ప్లానింగ్ లేవు, క్లీనింగ్ లేవు. గ్రౌండ్ లో దిగినామంటే వారు వన్ సైడ్ అయిపోవాలి. గీ జీటీఓల మీద దండయాత్ర ఇక. కోహ్లీ బ్రో, గీడు ఉన్నది ఇవ్వాలనుకుంటాను. డిఎస్పీ సిరాజ్. నేను గీడున్నాక సుతం మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా? బరిలోకి దిగాలన్నా మాతో ఆడాలన్నా గట్టిగా ప్లానింగ్ చేసుకుని రావాలి, లేకపోతే కథ వేరే ఉంటది. సిరాజ్ బాయ్, నువ్వు వాళ్ళకి వార్నింగ్ ఇస్తానవా, లేకపోతే జాగ్రత్తగా ఆడుర్రు అని చెప్పేసి ఇంటిస్తానవా? నాకు అర్థమైతలేదు. ఎట్లా కనబడతానా నీకు నేను? నన్ను ఇడిచిపెట్టిన వాళ్ళకు నేను హింటి చూడింది, గట్టిగా వార్నింగ్ ఇస్తానా? సిరాజు, ఏంది వేణిలోల్లి? మాట మాటకి ఇడిచిపెట్టిరు అని ఓ గింజుకుంటాను. మేము నీ మంచి గురించి అట్లా చేసినాం ఎరికేనా? నువ్వు మాతానుంటే 2-3 కోట్ల కంటే ఎక్కువ ఇచ్చేటోళ్ళు కాదు. అదే ఇప్పుడు చూడు ఎంత ఇస్తారో. గవర్నీ నాకు తెలియదు. మీరు నన్ను తీసుకోలే గంతే. మా ఎస్ఆర్హెచ్లు నన్ను తీసుకోకపోయినా కానీ ఇంత బాధపడలే గాని ఆర్సీబీ వాళ్ళు తీసుకోలేదంటే మస్తు బాధ అనిపించింది. ఇయ్యాల నీ వికెట్ నాదే. తమ్ముడు చెప్తినకుంటేనంటే షడంగా చూడాలంట. నువ్వు గిట్ల అడ్డంగా మాట్లాడితే ఇక మ్యాచ్ లో చూసుకుందాం. సాల్ట్, ఇక నువ్వు సిద్ధంగా ఉండు. ఈ జీటీ వాళ్ళకు మన కొట్టుడేందో చూపియాలి. అప్పటి నుండి నేను గాలనే చూస్తున్నా. నాకు బీపీలు ఎత్తాంది. ఇక నాకు బీపీలు ఎత్తే ఎట్లుంటుందో ఎరికే కదా, ఇక గ్రౌండ్ లో చూపిస్తా. సాల్ట్, నీ బీపీకి గోళీలు మా తాను ఉన్నాయి. నువ్వేం పరిచయం కాకు. ఓ పక్క సిరాజు, ఇంకో పక్క రబాడా. వీళ్ళిద్దరికి బాగా ఎరికే నీ బీపీ ఎట్లా తగ్గియాలను. ఎవరి దానికి వచ్చి ఏం మాట్లాడుతున్నావా గిల్లు? ఒకరిద్దరు నౌడియంగా అయిపోతుంది అనుకుంటున్నావా? గీడు ఎంత మంది ఉన్నారో ఎరికేనా? కోహ్లీ అన్నతో షురు చేస్తే కృణాల్ పాండే దాకా 8 మంది ఎగిరెగిరి కొట్టేటోళ్లే. మీ లెక్క 3-4 ఉన్నారనుకుంటున్నావా? పాటిదారు, నిన్నగాక మొన్న పగ్గాలు చేత పట్టినవు. ఇప్పుడిప్పుడే బుడి అడుగులేస్తాను. ఎందుకంత ఆవేశపడుతున్నావు చెప్పు? మిమ్మల్ని ఓడియనీకి ఎవ్వరు అవసరం లేదు. నేను, మా సాయి సుదర్శన్, బట్లర్ బాబాయ్, మేము ముగ్గురం చాలు ఆర్సీబీని మింగనికి. గంతే గిల్లు గంతే. అయినా నేను ఒక్కని చాలు గిల్లకి. నా సుదర్శన్ చక్రాన్ని తిప్పితేనంటే పరుగుల వరద వారాలే. గా వరదల కొట్టుకపోకుండా చూసుకోండి మరి. నేను గీడున్నాక సుతం మీరు లొల్లి చేస్తానరా? ఇన్ స్వింగ్ కుక్కర్ని, అవుట్ స్వింగ్ కుక్కర్ని అవుట్ చేసుకుంటా పోతా. ముందే చెప్తానా, మన తర్వాత చెప్పలే అనొద్దు. నీ స్వింగ్ కు భయపడేటోళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ. నేను ఉతికే ఉతుకుడికి బాల్ బౌండరీ అవతలుంటే చెప్తానా మరి. చెప్పకవే, ఎవరు చెప్పమంటారు మరి గింత బాధపడకుండా? బాల్ అవతలికి పోడేమో గాని నువ్వు అవుట్ అయి అవతలి పోకుండా చూసుకో. నువ్వు గిట్ల అవుట్ అయితే ఇక అక్కడ ఆడోళ్ళు ఎవరు కనిపిస్తలేరు. గిల్లు, నేను ఆడతావా? నేను ఆడతా. నన్ను తీసుకో టీంలోకి. అసలు నన్ను ఎందుకు పక్క పెడతారో నాకు అర్థమైతలేదు. అరే, గా ఎస్ఆర్హెచ్ పక్క పెట్టిరంటే గా టీంలో అందరు మెంటల్ నా కొడుకులే ఉన్నారు. మరి మీకేమైందివే? ఫిలిప్స్, ఎందుకంత లొల్లి చేస్తాను? నువ్వైతే రెడీగా ఉండు. ఈ మ్యాచ్ లో నిన్నే ఆడిపిద్దాం అనుకుంటానా. నువ్వు ఇట్లా లొల్లి చేస్తే ఎట్లా? లొల్లి కాదు గిల్లు, మన టీంలో ఫినిషర్ లేడు. గా జాగాలు నేను కరెక్ట్ సరిపోతా. గట్లనే స్పిన్ బౌలింగ్ కూడా ఎత్తా. గంతెందుకు, ఫీల్డింగ్ లో మినిమం 20 రన్ల దాకా ఆపుతా. గసంటిది నన్ను పక్కన పెడుతురంటే మెంటల్ ఎక్కుతుంది నాకు. కోహ్లీ అన్న, గీళ్ళ పంచాయతీ మనకెందుకు గాని మనం ఎట్లయినా ఈ మ్యాచ్ లో గెలవాలి. ఈ మ్యాచ్ లో సుత గెలిస్తే వరుసగా 3 మ్యాచ్లు గెలిచి హ్యాట్రిక్ కొడతాం. తమ్ముడు, ఎట్లయినా గెలిచేది మనమే. ఇయ్యాలకి ఈ మ్యాచ్ గెలవాలి. కప్పు ముందు మన ఆర్సీబీ జెండా బాతాలే.